అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను టమాటా మెంతి కూర కర్రీ చేస్తున్నాను. చూడండి, కడాయి పెట్టేసుకున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసేస్తున్నాను. కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి. ఒక ఆనియన్ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. మెంతి కూర నీట్గా కడిగేసి కడిగేసుకొని పెట్టేసుకున్నాను. మెంతి కూర అనేది ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతుంది కదా. మెంతి కూర ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. ఒక పెద్ద కట్ట తీసుకొని నీట్గా సాల్ట్ వేసి కడిగేసి పెట్టేసుకున్నాను. ఈ మెంతి కూర కూడా ఇప్పుడు ఇందులో వేసేయాలి అనమాట. మెంతి కూర బాగా వేగాలి. మెంతి కూర అనేది ఆయిల్లో ఫ్రై అవుతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెంతి కూర ఒక 2 నిమిషాలు అయితే మనం వేయించేసుకున్నాము. చూడండి, మెంతి కూర అనేది బాగా ఫ్రై అయింది. ఆనియన్ మెంతి కూర అనేది ఫ్రై అయిపోయింది. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఆగాలి, వేయించాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు అయిపోయింది కదా. పసుపు వేస్తున్నాను. పసుపు వేసేసి టమాటా యాడ్ చేయాలి. కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనకి అన్నంలోకి, చపాతీలోకి, ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. టమాటాలు 1/2 కేజీ కట్ చేసి పెట్టుకున్నాను. నేను టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు కూడా కలిపేసుకొని బాగా మగ్గనిచ్చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మనం మూత పెట్టేసుకోవాలి. టమాటాలు అనేది కుక్ అయింది. ఇంకా కొంచెం బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇట్లా ముక్కలు ఉంది. కొంచెం మ్యాషర్తో అంటే ఇట్లా కొంచెం మ్యాష్ చేసుకుంటే బెస్ట్. అంటే తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. ముక్కలన్నీ పక్కన పెట్టకుండా ఉంటారు కదా. ఒకసారి మనం ఇట్లా మ్యాషర్తో ఇట్లా అనుకుంటే టమాటాలు మెత్తగా అయిపోతుంది. సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. అన్నంలో కూడా మంచిగా కలుస్తుంది టమాటా అనేది. మనకి దేశీ టమాటా అయితే అసలు ఎంత తొందరగా కుక్ అయిపోతుందో. ఇప్పుడు ఏంటో రకరకాల టమాటాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మ్యాషర్తో అన్నాను కదా, సాఫ్ట్గా అయిపోయింది. సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్. ఇంకొక 2 నిమిషాలు అయితే మనము మూత పెట్టేసుకున్నాము. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం. మనం కర్రీ అనేది చూడండి సాఫ్ట్ అయిపోయింది. మ్యాషర్తో మనం అనుకున్నాం కదా, సాఫ్ట్గా అయిపోయింది కర్రీ అనేది. చిల్లీ పౌడర్ వేస్తున్నాను. టేస్ట్కి తగినంత కారం, ఉప్పు ఎవరు ఏం కొలతలు ఏమి ఉండవు కదా. ఎవరు టేస్ట్కి తగినంత వాళ్ళు కారం వేసేసి ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసేసి మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మెంతి కూర టమాటా అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మెంతి కూర అనేది చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మెంతి కూర అనేది నాకు లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. లైక్ చేసి మళ్ళీ లైక్స్ వెనక్కి తీసేసుకుంటున్నారు. ఎందుకు లైక్ వెనక్కి తీసేసుకుంటున్నారో నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ ఒక సబ్స్క్రైబర్ లైక్ కాదు, సబ్స్క్రైబర్ వెనక్కి తీసేసుకుంటున్నారు. ఎందుకు తీసేసుకుంటున్నారు నాకు అర్థం అవ్వలేదు. మా అబ్బాయి చూసి ఒక సబ్స్క్రైబర్ తగ్గిపోయారు మమ్మీ అని అంటే నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఎవరు తీసేసుకుంటున్నారో ఏమో. కానీ అట్లా అయితే చేయకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు అయిపోయింది కదా కర్రీ అయితే. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాసు, ఎక్కువ అయితే కాదు, చిన్న గ్లాసు. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. కొత్తిమీర వేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది మనకు కూర అనేది. కూర ఎక్కడి వరకు అయిపోయింది. కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర వేసేసుకున్నాము కర్రీలో. కలిపేసుకున్నాము. ఉప్పు అది చెక్ చేసుకున్నాను. కరెక్ట్గా అన్నీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మెంతి కూర ఫ్లేవర్ అయితే టమాటాకి చాలా బాగా పడుతుంది. మెంతి కూర టమాటా ఫ్లేవరు కర్రీ అనేది చాలా 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 బాగా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఫ్రెండ్స్, మెంతి కూర టమాటా కర్రీ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి
ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే చేయండి, మంచి కామెంట్స్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.